హాయ్ అండి, వెల్కమ్ టు సండే. ఈరోజు సండే స్పెషల్ ఏంటంటే చికెన్లో వచ్చేసి చాలామంది చాలా డిఫరెంట్ వెరైటీస్ అయితే చేస్తూ ఉంటారు కదా. అందులో ఒక వెరైటీ మనకి ఇది రెస్టారెంట్లో కానీ ఎక్కడైనా కానీ చాలా ఈజీగా తొందరగా కుక్ అవ్వాలి అండ్ టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండాలి అంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. అండ్ మన తెలంగాణ స్పెషల్లో ఎగ్దమ్ రెసిపీ వచ్చేసి బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ. ఈ చికెన్ కర్రీకి బగారా రైస్కి పిచ్చ ఫ్యాన్స్ ఉంటారండి. ఆ పిచ్చ ఫ్యాన్స్ అనే వాళ్ళు ఇష్టంగా చికెన్ పిక్కిల్ ఇంకా నెక్స్ట్ లెవెల్లో టేస్ట్ చేస్తారు. అలాంటి రెసిపీ ఈరోజు నేనైతే చేస్తున్నాను. దీంట్లో సాల్ట్, కారం, పసుపు వేసుకొని చికెన్ని నీట్గా వాష్ చేయండి. సాల్ట్ వేసుకొని వాష్ చేసుకున్న తర్వాతే ఇవన్నీ వేసేయండి. అంటే మన టేస్ట్ తగ్గట్టుగా వేసేసుకోండి. ఇక్కడ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ మనకి హోమ్ మేడ్ అయితేనే అంటే మన ఆ రేంజ్లో వెళ్తుందన్నమాట. టేస్ట్ వచ్చేసి మనకి టేస్ట్ అనేది కూడా మన హ్యాండ్లోనే ఉంటుంది, అంటే వాటికి తగ్గట్టుగా వేయడము. ఇక్కడ కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, దీంట్లో కొంచెం జీలకర్ర పొడి కూడా. మనకి ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, మనము కర్డ్ అయినా కానీ ఏదైనా కానీ వేసేటప్పుడు మ్యారినేషన్ చేస్తూ ఉంటాం కదా. ఇది విత్ మ్యారినేషన్ అండి. వితౌట్ మ్యారినేషన్ అనేది కూడా ఉంటుందన్నమాట. మనం కలిపి కొంచెం సేపు ఉంచి చేస్తే కొంచెం ఫాస్ట్గా అండ్ ముక్క కూడా టేస్టీగా ఉంటుంది అని చెప్పేసి ఇలా చేస్తున్నాను. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. అంటే మ్యారినేషన్ విధానం అనేది ఆల్రెడీ ఒకసారి చేశాను, బట్ ఇప్పుడు రొట్టెలలోకి కాంబినేషన్గా పెరుగు వేస్ట్ చేస్తున్నాను అనమాట. దీంతో పాటు కాంబినేషన్ బగారా రైస్ అండి. బగారా రైస్, చికెన్ పిక్కిల్. ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు కదా. మీకు చికెన్ పిక్కిల్, బగారా రైస్, ఈ చికెన్ కర్రీ ఇష్టం అనుకోండి, ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఏ వీడియో అయినా కానీ కంపల్సరీగా టేస్ట్ అయితే బాగుండే రెసిపీస్ మాత్రమే నేను పోస్ట్ చేస్తాను. చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుందన్నమాట వీడియోస్కి. ఇలాగే సపోర్ట్ అయితే చేస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడైతే మొత్తం మ్యారినేషన్కి అయితే కలిపి పెట్టేశాను. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మనకి ఇంకా వండిన తర్వాత ఆహా పీక్స్ అనమాట, ఆ రేంజ్లో ఉంటుంది. నాకైతే బాగా నచ్చి నేనైతే చేస్తున్నాను. చూసారు కదా, మ్యారినేషన్ తర్వాత హాఫ్ అన్ అవర్ అలా పెట్టేసుకోండి. మ్యారినేషన్కి ఇలా పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు దీంట్లో ఒక గిన్నె తీసేసుకొని నెయ్యి అండ్ ఆయిల్ బగారా రైస్ కోసం అన్నమాట. మాకైతే పక్కా స్పెషల్ అన్నమాట. ఈ బగారా రైస్ చికెన్ లేని ముద్ద దిగదు తెలంగాణలో. దీంట్లో క్యారెట్, పచ్చిమిర్చి, అలాగే ఆనియన్ ఇవి వేసుకోండి. కొంతమంది ఆనియన్స్ అయితే ఇష్టపడరు. నేను కూడా ఆనియన్ అయితే అసలు ఇష్టపడేదాన్ని కాదు, బట్ ఈసారి ట్రై చేసిన తర్వాత అసలు మళ్ళీ ఆనియన్ లేకుండా బగారా రైస్ తినట్లేదు. అంత టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇక్కడ కొంచెం పుదీనా, కొత్తిమీర నేను కొంచెంగానే వేసుకుంటున్నాను. కరివేపాకు మనకు కావాలంటే ఇంకా కొంతమంది ఎలా అంటే ఇలా లీవ్స్ కూడా తినే లవర్స్ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేసేసుకోండి. ఇక్కడ చూసారు కదా, మనకి ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. యాస్టీస్గా బగారా రైస్ చేసేవాళ్ళు ఎవరైనా కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు. బట్ మనకి ఏంటంటే కొంచెం ప్రొసీజర్ అనేది కూడా డిఫరెంట్గా ఉండే విధంగా చేసుకోవాలనుకునే వాళ్ళు ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. మేమైతే ఇష్టంగా తింటాము. మీకు ఎలా అనిపిస్తుంది బగారా రైస్ కామెంట్ అయితే చేసేయండి. దీంట్లో కొంచెం జీలకర్ర పౌడర్, అలాగే ధనియా పౌడర్, సాల్ట్ వేసేసుకోండి. వేసుకున్నాక అది మనకు పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఈలోపు చికెన్కి అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి మ్యారినేషన్ తర్వాత. దీంట్లో కొంచెం గరం మసాలా అంటే లవంగాలు, దాల్చిన చెక్క, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఈ విధంగా కట్ చేసి వేసుకుంటున్నాను. వేసుకున్నాక ఇవి మనం మంచిగా ఫ్రై కావాలండి. మంచిగా ఫ్రై అయినాక ఇప్పుడైతే మ్యారినేషన్ చేసిన చికెన్ని వేసుకున్నాం కదా, వేసుకొని కలిపేసుకోండి.
అసలు ఎలా అంటే మనకి ఐరన్ కళాయిలలోనే మ్యాక్సిమం ట్రై చేయండి. ఈలోపు మనకి రైస్ కూడా అయిపోతూ ఉందన్నమాట. చికెన్ చూడండి మనకి ఆయిల్ అనేది కొంచెం పైకి తేలుతుంది కదా. ఇప్పుడు టమాటాలు వేసుకొని వాటి మీద సాల్ట్ వేసుకోండి. ఇక్కడ బగారా రైస్ చూసారు కదా, అసలు ఒక్క మెతుకు కూడా మనకి లూజ్గా అవ్వదన్నమాట. వాటర్ కన్సిస్టెన్సీ అనేది కూడా మనము రైస్ తీసుకున్నట్టుగా ఈక్వల్గా వేసుకోండి. ఒక రైస్ ఉంటుంది కదా, గ్లాస్ రైస్కి, ఆ రైస్కి తగ్గట్టుగా వాటర్ అనేది యాడ్ చేసుకోండి. పాత బియ్యం అయితే గ్లాసున్నర వాటర్, కొత్తదైతే గ్లాస్కి కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి. కొన్ని ఇంకా పాత బియ్యం అయితే 2 గ్లాస్ వాటర్ కూడా పడుతుందన్నమాట. ఇక్కడ చూసారు కదా, అసలు ముక్క టేస్ట్ అనమాట. నేను స్టవ్ చేంజ్ చేశాను అని అనుకోవచ్చు. ఇక్కడైతే చికెన్ పికిల్ కూడా చేస్తూ ఉన్నాను, సో అందుకే చేంజ్ చేశాను అనమాట. ఇక్కడ చూసారు కదా, అబ్బా అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఫైనల్గా దీంట్లో కరివేపాకు, పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర, పుదీనా యాడ్ చేసేసుకొని మనకి గ్రేవీ అనేది ఎక్కువ అవసరం లేదండి. మనకి ముక్క ఉంటే సరిపోతుంది కదా, రొట్టె అయినా కానీ రైస్ అయినా కానీ దేంట్లో అయినా కానీ. ఈవెన్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట ఇలా చేస్తే. మీకు ఎంతమందికి ఇష్టం అండి ఇలా అంటే కాంబినేషన్స్ అనేవి కొంచెం డిఫరెంట్గా? నేను ఈసారి అయితే పిల్లలకి ఎప్పుడూ ఇలా చేసి పెట్టలేదన్నమాట. అంటే బగారా రైస్, చికెన్ కర్రీ అండ్ చికెన్ పికిల్ ఇవన్నీ కలిపి పెట్టలేదు. అలా అన్నీ కలిపి ఒకసారి పెట్టి చూద్దామని చెప్పేసి పెట్టాను. చూసారు కదా ఎంత బాగా ఉడికిందో. ఇలాగే ఉడికి మనకి ఆయిల్ అనేది కొంచెం పైకి తేలితే గ్రేవీ అనేది కూడా ఆటోమేటిక్గా వస్తుందన్నమాట. దీంట్లో గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. పీస్ కూడా మనకి ఎలా అంటే కొంచెం మెత్తగా కాకుండా, గట్టిగా కాకుండా మనకి నోట్లో పెట్టుకుంటే వెన్నలాగా కరిగిపోయే పీస్ టైప్లో వచ్చేస్తుంది అనమాట. టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. ఈ రెసిపీ అయితే ట్రై చేసి చూడండి. చూసి కామెంట్ అయితే చేసేయండి. రెసిపీ నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ అయితే చేసేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అన్నమాట. ఇక్కడ చూసారు కదా, అసలు బాగుంది. మాకైతే బాగా నచ్చి నేనైతే ఇలా కొన్ని డిఫరెంట్గా చేసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు. పిల్లల కోసం బయట ఆర్డర్స్ పెట్టి పిల్లల హెల్త్ ఖరాబ్ చేసే కన్నా ఇది బెస్ట్ అనిపించి నేనైతే చేసుకుంటాను ఇంట్లోనే ఈజీగా. చూసారు కదా చికెన్ కర్రీ, చూసారు కదా ఆయిల్ కూడా మనకు కొంచెం ఇలా ఉంటేనే టేస్ట్ ఉంటుంది బగారా రైస్లో కూడా. బయట ఏముందండి, 1 కేజీ చికెన్ తీసుకొచ్చి మనం చేసుకుంటే ఇంట్లో ఫుల్గా తినేయచ్చు 300 పెడితే. బట్ ఇక్కడ చూసారు కదా, మన కేజీ చికెన్ అంతమంది ఫుల్గా తినేయచ్చు. బయటదైతే తక్కువ వస్తుంది. ఇక్కడ నేనైతే కీరా, క్యారెట్, ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను. రైతా కూడా రెడీ చేసుకున్నాను. రెడీ చేసుకొని ఫుల్ ఆఫ్ మీల్స్ మనకి ఎలా అంటే పీక్స్లో ఉంటుందన్నమాట. టేస్ట్ అయితే అసలు నోరూరిపోతుందంటే నోరూరిపోతుంది అలా ఉంటుందన్నమాట. ఇలాంటి రెసిపీస్ అయితే మరిన్ని కావాలనుకుంటే మన ఛానల్లో ఉంటాయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఫాలో అయ్యి మంచి మంచి కంటెంట్స్ కోసం చూడండి. వ్లాగ్స్ కూడా మ్యాక్సిమం ట్రై చేస్తాను. కంపల్సరీగా వ్లాగ్స్ కూడా చేస్తానండి. ఇందులో అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను రైతాకి. ఇప్పుడు మన సపరేషన్ అని అంటే మనము ప్లేట్ని సర్వింగ్ అనేది చేసుకోవడానికి చూస్తున్నాను. చూడండి నాకైతే అసలు నోరు ఊరిపోతుందనమాట. అలాంటి సర్వింగ్ బౌల్ అనేది చూస్తే ఎవరికైనా నోరు ఊరిపోవాల్సిందే ఆబ్వియస్లీ. ఇక్కడ బయట మనము చూసుకోండి, చాలామంది ఏంటంటే బిర్యానీస్ బయట తినడం అలాంటివి చేస్తూ ఉంటారు. నాకు తెలిసిన ఇన్సిడెంట్ అయితే నేను చెప్తున్నాను. బయట తిన్న బిర్యానీలు ఎలాంటివి ఉంటాయో కూడా తెలీదు. అండ్ బగారా రైస్ ఇలా మన క్లౌడ్ కిచెన్స్ అనేవి కూడా కొన్ని స్టార్ట్ చేశారు. వాళ్ళకు కూడా హెవీ ఆర్డర్స్ అనేవి రావడం వల్ల కొంతమంది తక్కువ చేస్తూ ఉంటారు క్వాలిటీ, కొంతమంది క్వాలిటీ అదే మెయింటైన్ చేస్తూ ఉంటారు. అలాంటి వాటిని మనం డెవలప్ చేసే కన్నా మన ఇంట్లోనే మనం నీట్గా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే చూసారు కదా బగారా రైస్, చికెన్ కర్రీ, చికెన్ పిక్కిల్. ఈ చికెన్ పిక్కిల్ రెసిపీ కావాలి అంటే కామెంట్ అయితే చేసేయండి. అసలు చికెన్ పిక్కిల్ అయితే నోట్లో వేసుకుంటే
కరిగిపోయేలాగా ఉందన్నమాట పీస్. అంత బాగుంది. ఇక్కడ క్యారెట్, ఆనియన్ అండ్ కీరా ఇవన్నీ కలిసి చూసారు కదా, ఫుల్ ఆఫ్ బౌల్ అనమాట. ప్లేట్ 1000 రూపీస్ అని చెప్పేసి కుమారి ఆంటీ డైలాగ్ ఉంది కదా, అలా ఉంటుంది. బట్ టేస్ట్ మాత్రం మన హోమ్ ఫుడ్ టేస్ట్ అనేది ఎప్పుడు మారిపోదు కదండి. మీకు ఈ టేస్ట్ కావాలంటే ఒకసారి ట్రై చేయండి. నిజంగా మనకి హోమ్ ఫుడ్డే, బయటి ఫుడ్డే. ఇలా రెసిపీస్ అయితే ట్రై చేయండి. ఏంటంటే ఈ రెసిపీస్ అనేవి మీరు చూస్తున్నారు కదా, మనము ఇలా చూసి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడానికి జనాలు కూడా కొంచెం చూపిస్తూ ఉంటారు కదా అని చెప్పేసి నేనైతే ఈ వీడియోస్ పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ.